నమస్తే అండి, నేను రజాక్. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బ్యాంకులకి వెళ్తాం, ఏదో ఒక టైంలో లోన్ తీసుకోవాలి. చాలామందికి పర్సనల్ లోన్స్ రావు. అలాంటి క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి బంగారం పెట్టుకొని లోను తీసుకోవడం జరుగుతుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి బంగారపు బిస్కెట్లు కావచ్చు, కాయిన్స్తో మనం పెడితే మనకు లోన్ వస్తాయా? ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు మనకి లోన్ ఎంత ఆఫర్ చేస్తూ ఉంటాయి, చిన్న రుణాలకి ఎంత, మీడియం రుణాలకి ఎంత, అలాగే మనం పెద్ద స్థాయిలో బంగారం పెట్టి తీసుకోవాలనుకుంటే కనుక ఒక 50 లక్షల వర్త్ ఉండేటటువంటి బంగారం పెట్టాలంటే ఎలాంటి బ్యాంకులు మనకి ఆఫర్ చేస్తాయి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో నిబంధనల ప్రకారం బ్యాంకులు మనకి చాలా ఫాస్ట్గా రుణాలు ఇచ్చే మార్గం ఏదైనా ఉంది అంటే బంగారాన్ని పెట్టడం అనమాట. మనం బంగారాన్ని పెడితే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కొర్రెలు పెట్టకుండా మన ట్రాక్ రికార్డులు వీటి విషయంలో పక్కకు పెట్టేసి మనం బంగారాన్ని వాళ్ళు పెట్టుకొని మనకి రుణాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బంగారం రుణం తీసుకుంటుంటే కనుక మీకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. అంటే నిమిషాల వ్యవధిలోనే జరిగిపోద్ది అనమాట. అయితే బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఒక టర్మ్ యూజ్ చేస్తాయి, అది ఎల్టీవీ. ఎల్టీవీ అంటే ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, లోన్ టు వాల్యూ అని చెప్పేసి అర్థం అనమాట. ఎల్టీవీ ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మనం బంగారాన్ని రుణంగా పెట్టి అంటే అప్పుగా పెట్టి తీసుకుంటున్న క్రమంలో అనమాట. సో ఈ ఎల్టీవీ నిష్పత్తి ప్రకారమే మనకి మనం పెట్టినటువంటి బంగారానికి ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి వీటి నిబంధనలు అప్పుడప్పుడు మారుతూ ఉంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం మార్పులు చేయడం అయితే జరుగుతుంది అనమాట. బ్యాంకుల విలువలో, బంగారం విలువలో బ్యాంకు మీకు ఎంత శాతం అప్పిస్తుంది అనేది ఈ ఎల్టీవీ అనమాట. సో ఒకవేళ మీరు చిన్న రుణాలు, 3 రకాల రుణాలు ఉంటాయి. చిన్న రుణాలు, మధ్య రకం రుణాలు, మూడోది వచ్చేసి పెద్ద రుణాలు. సో చిన్న రుణాలు అంటే ఎప్పుడు కూడా 2.5 లక్షల లోపు ఉండే రుణాన్ని చిన్న రుణాలు అంటారు. బేసిక్గా సామాన్యులంతా కూడా ₹1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకే ఎక్కువ మొత్తంలో బంగారాన్ని పెట్టుకుంటారు. కాబట్టి సో 2.5 లక్షల రూపాయల లోపు అప్పు కావాలంటే మీ బంగారంలో 85% వరకు మీరు పెట్టినటువంటి బంగారానికి, ₹1,00,000 వర్త్ ఉన్నటువంటి బంగారాన్ని పెడితే కనుక, ప్యూర్ బంగారం అయితే కనుక 22 క్యారెట్లు అలా కాదు, 24 క్యారెట్ కలిగినటువంటి బంగారం అయితే కనుక దాంట్లో 85% వరకు వాళ్ళు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. అలాగే ఈ రోజున గ్రామ ధర చూస్తే కనుక 11,000 వరకు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మధ్య తరహా లోన్లు అంటే చిన్న లోన్లు అయిపోయినాయి. 2.5 లక్షల లోపు అయితే కనుక 85% వరకు ఇస్తారు. అదే మీరు 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపు లోన్ తీసుకున్నట్లయితే కనుక వీటిని మధ్య తరహా లోన్లు అంటారనమాట. సో ఈ లోన్లకు వచ్చేసి వీళ్ళు ఎంత ఇస్తారంటే మనకి ఎల్టీవీ ప్రకారం 80% వరకు మాత్రమే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ₹1,00,000 అనుకుంటే కనుక ప్యూరు, దాంట్లో మనకి 80,000 వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పెద్ద రుణాలు, బడా రుణాల విషయానికి వస్తే కనుక 5 లక్షల పైన మీరు బంగారం పెట్టి రుణం తీసుకోవాలనుకుంటే కనుక ఈ బడా రుణాలు, పెద్ద రుణాల విషయంలోకి మనం వెళ్తాం అనమాట. ఇది పెడితే కనుక మీరు బంగారం 75% మాత్రమే మనకి బ్యాంక్ అప్పుకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 బంగారం అంటే ఉదాహరణకు చెప్తా, ₹1,00,000 బ్యాంకు పెడితే కనుక కేవలం ₹75,000 మాత్రమే మనకు రావడం అయితే జరిగింది. అలాగే ఎస్బీఐ వంటి బ్యాంకులు వచ్చేసి గరిష్టంగా మీరు బంగారం పెట్టి తీసుకోవాలనుకుంటే ₹50 లక్షల వరకు కూడా మీ దగ్గర ఉన్నటువంటి బంగారం పెట్టి అయితే మీరు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు బ్యాంకుకు వెళ్ళి రుణం తీసుకోవాలనుకుంటున్నా సరే 50 గ్రాముల లోపు ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి బంగారు నాణ్యాలపై మాత్రమే రుణాన్ని అయితే ఇస్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు మా దగ్గర ఒక 1/2 కేజీ ఉంది కదా అని చెప్పేసి ఆ బార్ని కావచ్చు, లేదంటే కనుక ఆ గోల్డ్ బిస్కెట్ని కావచ్చు, ఒక 1/2 కేజీ 1/4 కేజీ ఉన్న దాన్ని తీసుకెళ్తే కనుక వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వరు. కేవలం 50 గ్రామ్స్ కంటే తక్కువ బరువు ఉన్నటువంటి కాయిన్స్ ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ని పెట్టుకుని అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే గోల్డ్ బిస్కెట్లు కావచ్చు, గోల్డ్ కడ్డీలు కావచ్చు తాకట్టు పెట్టాలంటే బ్యాంకులు అయితే వాటిని తీసుకోవు. అలాగే మీ యొక్క ఆభరణాల్లో 22 క్యారెట్ ఆభరణాలు చేస్తారు. ఆభరణాల్లో రాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది స్టోన్స్ పెట్టించుకుంటూ ఉంటారు. సో ఆ స్టోన్స్ని, రత్నాలని కావచ్చు, రంగురాళ్ళని కావచ్చు, వీటిని డిజైన్లని కావచ్చు వాళ్ళు కన్సిడర్ చేయరు. కేవలం ప్యూర్ బంగారాన్ని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అలాగే ధర ఏ విధంగా నిర్ణయిస్తారు, ఎప్పుడు నిర్ణయిస్తారంటే లాస్ట్ 30 డేస్, ప్రీవియస్ 30 డేస్లో ఉన్నటువంటి యావరేజ్ తీసుకొని మనకి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. కొన్ని బ్యాంకులు ఎలా ఆఫర్ చేస్తాయి అంటే ప్రీవియస్ డే ఎంత మొత్తంలో ఆ డేలో బంగారం రీచ్ అయిందని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ కొంతమంది డౌట్ ఉంటుంది, నేను బంగారం పెట్టాను బ్యాంకులో,
సో ఆ బంగారం పెట్టినటువంటి బ్యాంకులో ఉన్నటువంటి ఎవరో దొంగతనం చేసేసినారు, నా బంగారం పోయింది అక్కడ నుంచి అంటే బ్యాంక్ వాళ్ళు మీ బంగారాన్ని మీకు ఇస్తారు, ఎంత వర్త్ ఉంటుందో అంత వర్త్ ఇస్తారు. అలాగే ఒకవేళ ఇన్ టైంలో మీకు కనుక బంగారాన్ని వాళ్ళు రిటర్న్ చేయకపోతే కనుక రోజుకి 5,000 రూపాయలు చొప్పున మీకు పెనాల్టీ వాళ్ళు పే చేస్తారు. అలాగే బంగారం బ్యాంకులో ఉన్నప్పుడు అది పాడైపోయినా బరువు తగ్గిపోయినా దాని పూర్తి బాధ్యత అంతా కూడా సదరు యొక్క బ్యాంకుదే. కాబట్టి మీరు బ్యాంకులో బంగారం పెడితే నష్టం అయితే ఏమి రాదు, జాగ్రత్తగానే అయితే ఉంటుంది అనమాట. సో లాకర్ తీసుకోవడానికి బదులుగా మనం ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది అనమాట, ఆ విషయాన్ని కూడా మనం గమనించాల్సి. సో ఇదనమాట, బంగారం తాకట్టు పెడితే స్మాల్ లోన్స్ అయితే కనుక 2.5 lakhs అయితే కనుక బిలో ఉంటే కనుక 85%, మిడ్ రేంజ్ అయితే కనుక దాదాపు 80%, అదే హై లెవెల్లో మనం తీసుకుంటే కనుక 75% వరకు వాళ్ళు మనకి ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రాళ్లతో సహా వెయిట్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తారంటే వాళ్ళు తీసుకోరు. ఆ విషయాన్ని అయితే ఆ వెయిట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయరు, కేవలం ప్యూర్ బంగారాన్ని వెయిట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఓవరాల్గా చెప్పాను అనుకుంటున్నాను, బంగారం తాకట్టు పెడితే ఎంత లోన్ వస్తుంది, సో ఎంత పర్సెంటేజ్ వరకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఎల్టీవీ అంటే ఏంటి, అలాగేంటంటే ఎలాంటి బంగారం పెడితే కనుక మనకి లోన్ వస్తుందా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్